పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. బాబాయ్ ఇతను. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. ఎవడు బకరా ఇంటి కోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాలినోడితో లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు, ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఈ ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలాకుకలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. మురళి, ఏంటి పిలుస్తున్నావా? వంతు నొక్కుతా. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లలు వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్?
ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి కమాన్ కమాన్ లగేజ్ తీసుకురాపోవరకుంటాడా లగేజ్ తీసుకెళ్ళవా? తీసుకెళ్ళ లగేజ్. ఎక్కడికే ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటికి వెళ్ళకండి. ఈయన్ని బతులాడేదేంటండి? మనం అడుగుతున్న వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుక ఒక్క 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ? ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే. నానమ్మా నానమ్మా రారా, నీకోసమే చూస్తున్నాను. ఇవిగో తీసుకో, అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అబ్బా వీటి కోసం కాదురా, ఆ, నీకోసమే చూస్తున్నా. మా మంచి నానమ్మ. మురళి, ఆ, చికెన్ మసాలా తెచ్చావా? ఇదిగో తెచ్చావుదినా. నువ్వు అడగడం నేను తీసుకోకపోవడమా ఎప్పుడైనా జరిగిందాలా? నానమ్మా ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు. నాకెందుకురా? నన్ను బాగా చూసుకుంటావునే నానమ్మ. నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా? ముందు అమ్మ నాన్న. అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు. ఏది నా మందు? అన్నయ్య ఏయ్ కెమెరా అడిగావుగా, ఇదిగో. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా? మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది. కుమారా నాదేదిరా? చెల్లెమ్మా పుస్తకాల సెట్ కావాలన్నావుగా, రెడీ. మరి కాలేజ్ ఫీజు? వస్తే నీ దుంపదగా నిన్ననే కదా కాలేజ్ ఫీజు కని తీసుకెళ్ళావు. ఏ ముసల్దానా, నువ్వు ఊరుకో. నీకేం తెలుసు? కాలేజ్ అన్నాక బోర్డు ఫీజులు ఉంటాయి. అబ్బో. ఇదిగో చెల్లెమ్మా డబ్బు తీసుకో. వెళ్ళి వాడిది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి. ఆగవే. కుమారా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్ అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. చెయ్యి. పాలసీ సభ పగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో. అమ్మా ఆహా కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని నీ కొడుకుగా పుడతాను. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును, దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే బేవర్స్ ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పడైతే దండేసి దండం పెట్టు, అతనికి మాత్రం నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్యి. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు 2 దెబ్బలు. వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి. నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే, వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అస్సలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టినానంటావు. తిను తాగుబోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో? నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్న. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్న? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట.
నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండే లాయర్ గారు అన్నానంటే అన్నానంటారు కదా ఆ దండ ఏంటంటే ఎలకతోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి ఏనుగు తొండం అంత ఉంది. చాలు ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అదిగో వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండానే దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంటి ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కొత్తలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. అబ్బా, వచ్చేయ్. ఏంటి వచ్చేయ్? మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చిలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, ఆ. నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా, వీడో మాలోకం. అబ్బా, రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే ఏంటి? ఫోటో నేను చూసానుగా, చాలే. అది కాదులే ఈ ఏవే ఇమ్మంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో. ఓహో అదిరింది. పంచగట్టె అందంగా ఉంటదని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో ఆ. గట్టి పడుకుని వదలదన్నా. ఏంటి పంచ? కాదు నిన్నన్నా. వదిలో బట్టలు అలిగిపోతున్నాయి. అబ్బబ్బా, పొగిడింది చాలా, ఆపండ్రా. నా దిష్టే తగిలేటట్టుంది. అన్ను సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్ బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య దొబ్బింది నీకు. నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు. అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా, ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నాడు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తావురా?
నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దిరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మ కన్నా పెద్ద కొత్త వాడిది. ఆ నార్మల్ నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దిరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి రోజు. జీవితాలతో ఆడుకుంటావు. సరే ఆ అమ్మాయి ఎక్కడుంది? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓయ్ ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లాగా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు? ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబల్ ఉంది. ఏయ్ కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు? మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమైనా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు. మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది? ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు ఎలా? తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన బాబులో తొక్కేస్తా. అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్,
నేను పెంచిన పేగుని తెంచొద్దు. ఆ, పోనీ 20 కోట్లు. అంటే ఇందాక 10 ఇప్పుడు 20 కలిపా. ఆ, అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ. ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేను ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. ఒరే నీకు బిడ్డ విలువ తెలీదురా. నీకు డబ్బు విలువ తెలియట్లేదే. ఛీ, నోర్మై. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనల్ని వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. దో వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు ఆ ముసలిది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో? నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురామంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా. ఏంటే వాడిని చేయి పట్టుకున్నాడు? అన్నయ్య, అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య, అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంకా మొదలు లేదా? సూపర్. అన్నయ్య, ఓరెత్తి తీసి చంపేస్తా. మీ కుసకుసలు నేనేం తెలియదనుకున్నావా? సరదా చూడలేదనుకున్నావా? అన్నయ్య, మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తా. రే, 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 ఆపాప్. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నది అన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఈ ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. ఏ, కాదా? అయ్యయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి, భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివ్రత్యానికి నువ్వెప్పుడు జోలపాడావు తల్లి? తప్పు నాన్న, తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, నేనంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిలే, ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. వాడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్, ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. అన్నయ్య, అరవై! ఎప్పుడురా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా? నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న, ఓ పదవే. అన్నయ్య, అసలు చెల్లమ్మ, నిన్ను అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా, ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు? పోరా, పో. బామ్మ లాగా అసలు ఏమి- అది ఈ జన్మలో జరగదు. మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా? ముద్దు చేస్తే మురళీకృష్ణుడు, బతిమాలితే బాలకృష్ణుడు, విర్ర వీగితే వీరభద్రుడు. ఎవడను? రానా? అయ్య బాబోయ్, ఎంత మంచి మనిషి. పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం, ఎంత కలుపుగోలుతున్నాం. ఒరే, ఇక నుంచి నేను నిన్ను రా అంట. అరే రానా? ఒరే, ఫ్రెండ్షిప్ రా. రా చెప్తా. నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే 3 గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. అసలు ఎవడరా నువ్వు? అది నీకు అనవసరం. మాకు డబ్బంటే ప్రాణం, మురళిగాడికి మేమంటే ప్రాణం. నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం. 20 కోట్లు ఇస్తే రప్పిస్తా. ఒరేయ్, మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నిజం చెప్తే నువ్వు వస్తావా ఏంటి? నువ్వు కాస్త మూస్తావా? ఏమిట్రా ఈ దుర్మార్గం? ఆవిడెవర్రా? నా కన్న తల్లిరా, భవిష్యత్తుకు పెద్ద చిల్లి. సరే సరే, ముందు బిజినెస్ గురించి మాట్లాడు. వీడేవడరా? నా కొడుకు. ఇలాంటి ప్లానింగ్ లో దొంగ నా కొడుకు. చిసే, ఈ వెధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా? అలవాటైపోయింది, ఏం చేయమంటావు? ఇదిగో, మా వాల్యూ నీకు ఇంకా తెలీదు.
మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు. 24 గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు. అంతే, పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు. నిజంగా చెప్పరా? వాడికి మీరంటే ఎంత ప్రేమ? సార్ మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్. అదే వాడి వీక్నెస్ పాయింట్. అంత నమ్మకమా? రే నీకు తెలీదు, మా కోసం ఏమైనా చేస్తాడు. ఆ, అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా. చెప్పరా. ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు. రే ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా, సూపర్. అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టు ఉంటుంది. వీళ్ళలో ఎవరైనా ఇతను వేసాయి. అలా కాదురా, ముందు నిన్నే షూట్ చేస్తావు. ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా. నాకు అలవాటు అయిపోయిందిరా. ఇదిగో తెలియకుండా లోపలికి వచ్చాను. నువ్వు వద్దు, నీ డీల్ వద్దు, నీ మీటింగ్ వద్దు. రాజు ఇక్కడే పడి ఉండండి. ఇక్కడ నుంచి కదిలారో కాలు చేతులు ఉండవు. డబ్బాస్ చూపెట్టి ఇక్కడ దాకా గొర్రెలు తెచ్చాడు తెచ్చావు. ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు. చిన్నవాళ్ళం మేము, పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు. చాలా నోరు ముయ్యండి. మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా? ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క. మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు. ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది. దానికి ఎందుకు బాధపడుతున్నారు? మాడి చావంటే. వాడు విల్లా కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటంటో తెలుస్తుంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్, వస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? వెళ్ళు. ఎందుకు బాబా టెన్షన్ గా ఉన్నావు? అన్ని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి.